వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ నియోజకవర్గంలో మాదిగ అభ్యర్థులను నిలబెట్టిన చోట వారిని గెలిపించి చట్టసభలకు పంపించడం ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన లక్ష్యమని నేడు కర్నూలులో అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ఈ విషయాన్ని వెల్లడించారు. కర్నూలు జిల్లా కోడమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కాంగ్రెస్ అభ్యర్థి మురళీకృష్ణ వీరిలో మంచి సామర్థ్యాన్ని చట్టసభలకు పంపుదాం. అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య గెలుపుకి కృషి చేద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో చట్టసభలో మాదిగలు మాలలు సమానంగా లేకపోవడం వల్ల ఎస్సీ వర్గీకరణతో పాటు మొదలుకొని అనేక సంక్షేమ ఫలాలు కూడా తమ కులాలకు రావడం లేదని ఈసారి ఎన్నికల్లో 29 అసెంబ్లీ స్థానాల్లో సమాన ప్రాతినిధ్యం దక్కించుకోవడానికి మాదిగ విద్యార్థులు, మేధావులు, కుల సంఘాల నాయకులు అందరూ కలిసి మాదిగల ఆత్మగౌరవాన్ని రాజకీయంగా నిలబెట్టుకుందామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పిలుపునిచ్చారు. నా కులం తర్వాతనే ఇంకా ఎవరైనా 10 సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల గురించి నోరు మెదపని బీజేపీ మరో కమిటీ వేయడం అనేది కాలయాపనకి దారి తీయబోతుందని మాదిగలు గమనించాలి. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు బైరాపురం రాజు మాదిగ, కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిపోగు రాజశేఖర్, జయన్న మాదిగ, సల్మాన్, బి శ్రీనివాసులు, సింగవరం రాము, మీసాల బాబు, మనోహర్, ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది. మరిన్ని కొత్త పథకాలు సాధించడానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతాం. నూతనంగా చట్టసభకు వెళ్ళినటువంటి యొక్క మాదిగ ప్రజాప్రతినిధుల ద్వారా ఆయా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ కులాలకు మేలు చేసే విధంగా ఉండాలని అభ్యర్థులను కోరుతూ ఉన్నాము. దాంతోపాటు ఇప్పటి వరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 29 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 10 చోట్ల మాదిగలకు కేటాయించినారు. టీడీపీ 15 చోట్ల మాదిగలకు ఇవ్వడం జరిగింది. 4 పార్లమెంటు స్థానాలు ఉంటే 3 ఏకంగా మాల సామాజిక వర్గానికి 2 పార్టీలు టికెట్లు కేటాయించారు. బాపట్ల మాత్రం టీడీపీ, వైసీపీ మాదిగ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఒక్కచోట సమర్థుని పార్లమెంటుకు పంపించాలి. అదేవిధంగా మిగిలిన చోట ఎక్కడైతే మాదిగ సామాజిక వర్గానికి మరి 2 పార్టీలో అభ్యర్థులను కేటాయించినారు, అక్కడ ఖచ్చితంగా మన అభ్యర్థుల గెలుపు కోసమే మనం కృషి చేయబోతున్నాం. ప్రస్తుతం కర్నూలు జిల్లాను కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి గిత్తా జయసూర్యకు తమ మద్దతు తెలుపుతున్నామని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ 2 జిల్లాలలో ఒకచోట మాదిగ అభ్యర్థి వైసీపీలో ఉన్నాడు. అదే నియోజకవర్గంలో టీడీపీలో కూడా మాదిగ అభ్యర్థి ఉన్నాడు. అయితే పక్క నియోజకవర్గంలో మాదిగ అభ్యర్థి మీద జరుగుతుంది. కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి జయసూర్యకు తమ మద్దతు ఇవ్వబోతున్నామని చెప్పిన విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. చట్టసభల్లో తమ వర్గం ప్రతినిధులు అత్యధికంగా కనిపించాలని ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరంలో కూడా మేము ఎన్నికల్లో కూడా ఇదే స్టాండ్ మీద ముందుకెళ్తున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో బీజేపీ 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అనేక సందర్భాలలో హామీలు ఇచ్చినారు. 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, కానీ చట్టసభలు మాత్రం దాటేసే వైనమే చూసాము తప్ప బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదు. మరి ఇటీవల ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా జనమంతా ఆశించుకున్నారు ఈ పార్లమెంటు చివరి సమావేశంలో వర్గీకరణ బిల్లు రాబోతుందని. కానీ మరో కమిటీ పేరుతో కాలయాపన చేయడానికే నిర్ణయం తీసుకున్నారు తప్ప బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదనే విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మాదిగల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా చట్టసభల్లో మాదిగల బలాన్ని మరింత ఉండే విధంగా
ఈ ఎన్నికల్లో మాదిగ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పనేసి మా ఆకాంక్ష, మా తపన అనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా రకరకాల వ్యక్తులు ఎన్నో రకాలుగా పార్టీలకు మద్దతులు ఉంటాయి. కానీ నేనైతే 1, 2, 3 చోట్ల ఎవరైనా నాకు అనుకూలమైన వ్యక్తులు, నేను ఏదైనా అడిగితే చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ 1, 2 చోట్ల ఎక్కడైనా అగ్రవర్ణాల వారికి నేను మద్దతు ఇచ్చి ఉంటాను, ఇవ్వబోతాను కూడా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరికీ మద్దతు ఇస్తాననే ప్రకటన ఎక్కడ చేయలేదనే విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా మాదిగ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వైసీపీ అభ్యర్థులకు 15 చోట్ల టీడీపీలో ఉన్న మాదిగ అభ్యర్థుల విజయాలకు మాత్రమే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది. ఆ దిశగా ఆయా నియోజకవర్గాల్లో మన కార్యకర్తలందరూ కూడా వాళ్ళకు అండగా ఉండి ఈసారి మరి మనం కూడా మాలల కంటే మాదిగలు చట్టసభల్లో కనిపించాలనేటువంటిదే నా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఏపీఎంఆర్పిఎస్ స్పష్టంగా తెలియజేస్తుంది. చట్టబద్ధత కల్పించే విషయంలో ప్రధానంగా పార్లమెంట్లో బిల్లు రావాలి. ఎవరైతే కేంద్రంలో పరిపాలన చేస్తున్నారో వాళ్ళు చిత్తశుద్ధితో వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలపబోతున్నాననే విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. రేపు 5వ తారీఖు రాహుల్ గాంధీ గారు మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు తెలంగాణలో. ఆ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో చాలామంది కూడా వర్గీకరణ విషయంలో సమర్థించినారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమకు సంపూర్ణ మద్దతు పార్లమెంట్లో ఇవ్వాలని చెప్పనేసి మేము అడగబోతున్నాం. ఆ దిశగానే వారికి మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో మరి కొంతమేరకు కమిషన్ వేసి ఆ కమిషన్కు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించడం జరిగింది. అయితే రాష్ట్ర విభజన ముందుకు రావడం వల్ల వర్గీకరణ అంశాన్ని కేవలం ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించే నాయకులు మాత్రమే వర్గీకరణ తప్పుదోవ పట్టించారు తప్ప పార్టీలు కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మరింత కాలయాపన చేయడానికి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. మేమైతే ఏపీఎంఆర్పిఎస్ కానీ అక్కడ టీఎంఆర్పిఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.